మీరు ద్రాక్ష రసాన్ని పాడు చేయొద్దు. ద్రాక్షారసమును అసలు ఎందుకు పాడు చేయొద్దు అంటున్నాడంటే, ద్రాక్షారసము ఎక్కడి నుంచి వస్తుంది? ద్రాక్ష పండు నుంచి వస్తుంది. ఆ ద్రాక్ష పండు ఒక ద్రాక్ష చెట్టుకు సంబంధించింది. అయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనములో దేవుడు ఏమంటున్నాడంటే, నేనే నిజమైన ద్రాక్ష వల్లిని అంటున్నాడు. చూడండి, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ద్రాక్షారసాన్ని పాడు చేయొద్దు అంటున్నాడంటే ఆయన ఏమంటున్నట్టంటే, ద్రాక్ష చెట్టు అయినటువంటి నాలో నుంచి వచ్చినటువంటి జీవం కలిగిన నా వాక్యము, నా మాటలు మీరు పాడు చేయొద్దు అంటున్నాడు. విలువ తెలియనప్పుడు దాన్ని పాడు చేస్తారు. కాబట్టి దేవుడు అందరికీ విలువ తెలుసుకోండి అని చెప్తా ఉన్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక మాట ఉంటుంది, పందుల ముందు ముత్యాలేస్తే ఆ పందంట ముత్యాలను కూడా తొక్కేస్తుందంట. ఆ పందుల ముందు వేస్తున్న ముత్యాలేసే వ్యక్తి మీద కూడా అది తిరగబడి గాయం చేసే అవకాశం కూడా ఉంది అంటున్నాడు. అంటే ఏంటి? ఆ పందులకి ముత్యాల విలువ తెలియదు. అనేక మంది జీవితాల్లో దేవుని యొక్క వాక్యము విలువ తెలియదు. కాబట్టి ఆ వాక్యాన్ని పాడు చేయడం అంటే ఏంటంటే ఆ వాక్యాన్ని తిరస్కరిస్తారు. ఎందుకయ్యా తిరస్కరిస్తారంటే, కరుడు గట్టుకుపోయినటువంటి మానవ జీవితంలో కొన్ని పద్ధతులు, నమ్మకాలు, కొన్ని విధానాలు ఏవైతే ఉన్నాయో దాని దాకా వచ్చిందంటే వాక్యము లేదు, దేవుడు లేడు, ఎవ్వడు లేడు. ఇంకా ఈ విషయంలో పొరపాటు, ఆ విషయంలో పొరపాటు అంటే నేను ఒప్పుకుంటానేమో, కానీ నాకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి, అవి నేను నమ్ముతున్నా. కొన్ని పద్ధతులు నాకు నచ్చాయి, ఆ పద్ధతుల ప్రకారంగానే వెళతాను అనుకుని కొంతమంది ఉంటారు. వాళ్ళు దేవుని వాక్యమును తెలియక దానిని తిరస్కరించి వారై ఉన్నారు.